అని క్లియర్ గా చెప్పింది ఆమె. రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. విన్నారు కదా, మాట్లాడినంతా కూడా విన్నారు, నేను చెప్పింది విన్నారు, ఏం చెప్తారు ఇదంతా? మళ్ళీ ఇక్కడ కూడా ఈ డిస్కషన్ కూడా మాటలు మీరుతున్నాయి, చూస్తున్నాం మనం. బాలుప ఇవన్నీ అంటున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే, మనుశాస్త్ర ధర్మంలో మనువు ఏమంటాడంటే మత్వా కర్మ అని కుర్వంతు మానవ అన్నాడు. అయ్యా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, మాట్లాడినాక ఆలోచించకండి, అనర్థాలు జరుగుతాయి. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, నోరు జారితే వెనక్కి తీసుకోరాదు. ఇవాళ ఈ మొత్తం కారణానికి పల్లెరావు గారు అన్నట్టు నేను ఏమంటున్నా అంటే డైవర్స్ ఇన్ పాలిటిక్స్ పూర్తిగా ఇష్యూను డైవర్ట్ చేయాలి. కాబట్టి కుట్ర పని ఎవరు చేయరు. నిజంగానే అది చాలా దురదృష్టకరం, తప్పు. ఏది మనకు రంగనాథరావు గారు దండ వేసిన దాని విషయంలో ఏ మీడియా చేసినా తప్పే. సోషల్ మీడియా అద్దు లేకుండా పోతుంది, ఇష్టం ఉన్నట్టు పోతుంది. నేనైతే మీరు ఏమన్నానండి, కొందరు పేపర్లు చదవరు అంటారు, కానీ పేపర్లు చదవరు. నేను సోషల్ మీడియా చూడను. నేనైతే నాకు చాలా హాయిగా ఉన్నది, నేను చూడను. నా మీద నా వీడియో చూసి ఎవడన్నా కామెంట్స్ పెడితే పెట్టవచ్చు, నేను ఏది చూడను. బెస్ట్ అది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, వాడు ఎవడో తిడుతున్నాడు కదా, మళ్ళీ మీ దగ్గరికి వచ్చిండు, ఆ తిట్టిన వాడిని ఎందుకు తీసుకుంటారు అని అంటే బుద్ధుడు అంటాడు, మీకు ఒక బహుమానం ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆ బహుమానం తీసుకోకపోతే ఎక్కడ ఉంటుంది, ఏమైతుంది అని అడిగింది ఆ శిష్యుడు. అడిగితే ఆ శిష్యుడు ఏమన్నాడంటే ఆ దగ్గరనే ఉంటుంది. వాడి తిట్టు కూడా బహుమానం అనుకోని నేను తీసుకోలేదు, నేను రిసీవ్ చేసుకోకపోయినాక తిట్టు నాకెందుకు వర్తిస్తుంది అన్నాడు. ఆ స్థితప్రజ్ఞత రాజకీయ నాయకత్వం రావాలని నేను కోరుకుంటాను దయచేసి. ఎందుకంటే ఇప్పటికి కూడా మాటలు పీకనే ఉన్నాం మనమంతా కూడా. రెండోది ఏంటంటే మొదలైంది ఎక్కడ, అక్కడ కదా సోషల్ మీడియాలో వచ్చింది. కాగానే మంచి చెడు హరీష్ రావు గారు మిగతా పార్టీలో భిన్నంగా ఉండేవాడు, హరీష్ రావు గారు అన్నాడు. అన్న తర్వాత అయిపోయింది. కానీ నేను వెంటనే అదే రోజు ఏమన్నానంటే, దీనికి దాడి చెప్పాల్సింది కేటీఆర్ గారు, ఎందుకంటే కార్యనిర్వాహక అధ్యక్షుడు. కేసీఆర్ గారు సోషల్ మీడియా చూడు పెద్ద మనిషి విడిచిపెడతాం, కానీ కేటీఆర్ గారు ఒకటండి. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ ఎక్కడొచ్చింది పాయింట్. ఇప్పుడు ఒకవైపు సురేఖ పైన ఈ రకమైన ట్రోల్ అవుతుంది, దీని నుంచి ఆమె కోరింది ఏంటి, నాకు ఆ కేటీఆర్ నుంచో కావచ్చు క్షమాపణ రావాలని కోరితే దానికి కేటీఆర్ నేను చేసిన కామెంట్స్ ఏంటి, కొండ సురేఖ ఏంటి దొంగ ఏడుపులు, అవి దొంగ ఏడుపులు అన్న తర్వాతనే కదా మాట్లాడింది. అంటే నేను అక్కడి నుంచి వస్తున్నాను, ఏమంటున్నాను, కేటీఆర్ గారు చెప్పాల్సి ఉంది అని నేను మొదటి రోజే మాట్లాడినా అంటున్నాను. హరీష్ రావు చెప్పింది కరెక్ట్, హరీష్ రావు గారు మంచి పని చేసిండ్రు, అదే పని నేను చేయాల్సి ఉంటే కార్యనిర్వాహక అధ్యక్షుడు కనుక చేయాల్సి ఉండే అన్న. చేయలేదు, చేయకపోతే రెచ్చగొట్టిండు. రెచ్చగొట్టిన తర్వాత ఈమె అంతకంటే రెచ్చిపోయింది. రెచ్చిపోతుంది కేటీఆర్ మీరు చూసుకోవాల్సిన విషయంలో మంది సంసారాలు ఎందుకు వస్తున్నాయి అని అంటున్నాను నేను. అందుకని ఇప్పుడు హైదరాబాద్ లేని పంచాయతీ ఢిల్లీ దాకా పోయింది. అక్కినేని అమల గారు ఫస్ట్ టైం ఎక్కడ స్పందించలేదు. ఆమె రాహుల్ గాంధీకి ఉత్తరం రాసింది. రాహుల్ గాంధీని అడుగుతున్నారు, అయ్యా మీ సంస్కృతి ఏదైనా, మీ మంత్రులు ఇట్లాగా మాట్లాడతారా అని. గౌరవనీయ మంత్రి అని ముగ్గురు ట్వీట్ చేశారు. నాగార్జున ట్వీట్ చేసిండ్రు, అట్లానే మన సమంత ట్వీట్ చేసింది, అక్కినేని అమల గారు కూడా ట్వీట్ చేసింది. నాగేశ్వరరావు ఉంటే కూడా అదే బాధపడుతుంటారు, చచ్చిపోయి బతికిపోయినాను. ఇప్పుడు వాళ్ళ వేరే వాళ్ళ సంసారాల గురించి మీకేం పని అంటున్నాను నేను. ఇక డ్రగ్స్ విషయం అంటారా, స్పష్టంగా ఈ 10 నెలలు 300 రోజులకి వాళ్ళకి 298 రోజులైంది వాడి ప్రభుత్వంలోకి వచ్చి వరుసగా ఆరోపణలు చేసుకుంటూ పోతే, మొదలేమో మేడిగడ్డ కూల్చివేత, తర్వాత గొర్రెల కుంభకోణం, తర్వాత రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ క్వశ్చన్ చెప్పండి. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఎందుకు ప్రతిసారి ఎందుకు సినీ వాళ్ళను తీసుకుంటుంటారు రాజకీయ నాయకులు? చాలా వరకు మనం చూస్తాం, కామెంట్ చేస్తే ఇందులో సినిమా వాళ్ళపైకి తీసుకువెళ్తుంటారు, ఆడవాళ్ళపైకి తీసుకువెళ్తుంటారు. జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజు అడిగిన ప్రశ్న నేను కూడా అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఇక్కడ కూడా చెప్పాలంటున్నా. అనవసరంగా సినిమా లోకాన్ని అవమానిస్తూ ఏది పడితే అది మాట్లాడుతుంటే, ఇప్పటికే మద్రాసు నుంచి మన దగ్గర రావడానికి ఎంతో కాలం పట్టింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 10 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ పోతలేదు సినిమా పరిశ్రమ, ఇక్కడే ఉన్నది. దాన్ని కాపాడుకుందామా చేసుకుందామా. రెండో చెప్తున్నాను, ఇప్పుడు ఏమీ జరగలేదు రామ్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, కానీ చాలా డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ జరిగిన దాని మీదనే కదా రేవంత్ రెడ్డి గారు అక్కడ వివరించాల్సి వచ్చింది. ఎందుకు మాట్లాడుకుంటాం మనం? ఇప్పుడు ఇవాళ మీరు హైడ్రా గురించి కానీ దీని గురించి నాతో సహా రాజకీయ పార్టీలకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. చేసిన పని తప్పు అంటున్నాను. నేను హైకోర్టు అడిగిన ప్రశ్నలు 10 రోజుల నుంచి అడుగుతున్నాను, నేను సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు 10 రోజుల నుంచి అడుగుతున్నాను. లడ్డు విషయంలో కానీ ఇక్కడ దీని విషయంలో కానీ హైకోర్టు ఏమన్నది, ముందు ఏ చేయాలో చేయకుండా ఇవాళ ఆధారాబాదర్గా ఆర్డినెన్స్ జారీ చేసింది ఎందుకు తెలుసా రాజేష్ గారు? ఇవాళ ఈ హైడ్రా మీద ఆర్డినెన్స్ చేయాల్సింది మొదటి రోజు కదా, హీరోయిజం ప్రదర్శించి ఈ కూల్చివేతం చేసుకుంటూ పోతే అది తప్పన్నాను. మొదలు చేయాల్సిన పని హైడ్రాకి చట్టబద్ధత, తర్వాత బఫర్ జోన్ ఏంది, ఎఫ్టీఎల్ ఏంది నిర్ణయించి. కాదండి రామ్మోహన్ రావు గారు, సరే అది సబ్జెక్ట్ వేరులే. ఇప్పుడు నిన్న చేసిన కామెంట్స్ ఏదైతే సురేఖ ఉందో దీనికి క్షమాపణ చెప్పాలంటారా? కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలంటారా? నేనేమంటున్నాను, ఒక్క నాగార్జున సమంతకు క్షమాపణ కాదు, ఈవెన్ కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలంటారా?
కేటీఆర్ స్పష్టంగా కేటీఆర్ మీద బాధ్యత ఉంది. తన పార్టీ తరఫున ఏవైతే సోషల్ మీడియాలో వచ్చినాయో వాటికి అన్ని ఆయన బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి. కానీ ఇప్పుడు చేసిన తప్పు ఎవరు చూస్తలేరు, కోసిన ముక్కు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు ముక్కు కోసినారు, వేరే వాళ్ళ ముక్కులు వస్తున్నారు, వీళ్ళందరూ కలిసి ప్రజల ముక్కులు వస్తున్నారు వీళ్ళందరూ. అందుకని ఏమంటే ఇప్పుడు 10 మందిలో అవమానించి మా సురేఖ గారు ట్విట్టర్ లో మాట్లాడడం ఏంటండి, 10 మంది ప్రెస్ లో చెప్పాలి అంటున్నాడు. ట్విట్టర్ లో కాదు చెప్పాల్సింది ఆ కుటుంబాన్ని అవమానించారు. కేటీఆర్ అవమానం, కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. సురేఖ గారు ఎవరికి చెప్పాలి క్షమాపణ అంటే నాగార్జున కుటుంబానికి చెప్పాలి క్షమాపణ అంటున్నాడు. తప్పైంది నేను మాట్లాడడం అని. ఏదో పబ్లిక్ లో మాట్లాడేసి, ప్రెస్ మీట్ లో మాట్లాడేసి, ట్విట్టర్ లో చేస్తారంటే చాటుకు పోయి కాళ్ళు పట్టుకున్నట్టే కదా ఇది. రామ్మోహన్ రావు గారు, మీరు ఒక పాయింట్ ఏంటంటే ఫ్యామిలీతో పాటు రకుల్ ప్రీతి సింగ్ పేరు కూడా ప్రస్తావించింది ఆమె. సమస్య అదే అంటే ఇప్పుడు ఇవాళ కాదు, కుక్క పిల్ల కూడా ట్రోలింగ్ చేస్తే కుక్క పిల్లలు పశువుడు. అందుకని నేను అన్నాను, మనుషు చెప్పింది అదే, ఆలోచించి మాట్లాడేవాడి మనిషి, ఆలోచించక మాట్లాడేది పశువు అన్నాడు. ఆ సందర్భం అది నేను నా చేతిలో ఉన్నది, మన ధర్మశాస్త్రం మన చేతిలో ఉన్నది. నేను ఏమంటున్నానంటే పశువులాగా ప్రవర్తిస్తున్నాం, మనుషులాగా ప్రవర్తిస్తున్నాం. ఈ మాట అంటే పరుషంగా ఉందని ఇప్పటిదాకా లేదు. ఇవాళ సురేఖ గారు చాలా తప్పు చేశారు, అంతకంటే ముందు వాళ్ళు తప్పు చేసిండ్రు. ఆ తప్పుకు తప్పు ఒప్పు కాదు అంటున్నాడు. సమర్థించుకోవడానికి ఏ పార్టీ ముందుకు రావద్దు, రెండూ తప్పులే. తప్పు ఒప్పు కాదు. చివరికి ఇప్పుడు ఉపసంహారం ఏం చేయాల్సిందంటే మొదలు దీన్ని ముగిద్దాం, ఈ మాటల యుద్ధాన్ని ముగిద్దాం, అసలు పని మొదలు పెట్టాం. 300 రోజులు అయింది. నేను 6 గ్యారెంటీల సంగతి ఏంది, తర్వాత 6 గ్యారెంటీలు ఉప గ్యారెంటీల సంగతి ఏంది, రేపు పొద్దున ప్రభుత్వం నడవాలన్నా వద్దా, ఇవాళ మంచి చెడ్డ విదేశాలు పోతున్నారు, పెట్టుబడులు వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఇప్పుడు అంతా ఇటు చుట్టూ ప్రజలు కూడా మర్చిపోయారండి. అది ప్రజలు కూడా మర్చిపోయారు, అంతా వేరే చుట్టూ తిరుగుతుంది. పల్లరాజు గారు, ఒక్క పాయింట్ ఇక్కడ నిన్న